దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ రెండు చేతుల పైగా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘక్షేమాభివృద్ధి స్టాండింగ్ ఇన్ గ్రేస్ మినిస్ట్రీస్ ప్రత్యేక ఈ 8 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు దేవుని వాక్య సందేశాన్ని మీకు అందించడానికి మన పరమ తండ్రి, మన త్రియేక దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయము కొరకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు దేవునికే కలుగునుగాక. పరిశుద్ధులందరూ ఆమెన్ చెప్దురుగాక. ఆమెన్ ఆమెన్. అలాగే నన్ను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆహ్వానించిన నా ఆత్మీయ దైవజనులు, తండ్రి సమానులు పాలరాజయ్య గారికి నా యొక్క హృదయపూర్వకమైన దీన వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మీకి కూడా నా దీన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ అక్కలు దూరకక్క, సునీతక్క గారులకు కూడా, ఏది సునీతక్క అక్క సునీతక్క గారులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమతో మీ అందరినీ దేవుని వాక్య ధ్యానంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇక్కడ మాట్లాడమని నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రార్థనతో మనం కొనసాగుదాం. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. పౌలు గారు నీళ్లు పోసారట, లేక నాటారట. అపోలో అనే ఒక దైవజనుడు దానికి కావలసిన నీళ్లు పోసాడట. నాటిన వానిలో కానీ నీళ్లు పోసిన వానిలో కానీ ఏమీ లేదు అంటుంది దేవుని వాక్యం. మరిలో ఎవరిలో సమస్తముంది అంటే అక్కడే మాట్లాడుతున్నాడు. వృద్ధి కలుగజేయు దేవునిలోనే సమస్తము ఉంది. డాడీ, ఈ ఉపవాస ప్రార్థనలకు కాన్సెప్ట్ ఏం చెప్పాలి ఏంటి అని అడిగితే దైవజనులు అన్నారు, సంఘక్షేమాభివృద్ధి కొరకు ఈ ఏర్పాట్లు, ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి నాన్న, కనుక దాని కొరకు ప్రార్థన చెయ్యి అనేసి అన్నారు. ఈరోజు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే వృద్ధి కలుగజేయువాడు, చెప్పాలి గట్టిగా, ఎవరు? సేవకుల, మనుషుల, సంఘ పెద్దల, యవనస్తుల, వృద్ధుల, అనుభవజ్ఞుల? వృద్ధి కలుగజేయువాడు దేవుడే. కనుక సంఘ క్షేమాభివృద్ధికి ఈరోజు సంఘములో కలిగి ఉండవలసినదేంటో మనం ఒక్కొక్కటిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మోకరించుదాం, తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రియులరా, ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఆత్మస్వరూపుడా, మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ విధంగా నాయన నీ దివ్య మందిరములో ప్రభువా, నీ దాసులు నాయన మా అయ్యగారు జరిగిస్తున్నటువంటి పరిచర్యల్లో సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, అది నీ ద్వారా అంతకంతకు వర్ధిల్లాలి అనే భారమును మీరు పుట్టించి, ఆ భారములో భాగంగా మీరు ఏర్పాటు చేయించిన ఈ ఉపవాస ప్రార్థనల కొరకు మీకు వందనాలు తండ్రి. నీ దాసులు ఏ ఉద్దేశముతో ఈ ఉపవాస ప్రార్థనలు సంఘములో ప్రకటించి ఇలాగ నిర్వహిస్తూ ఉన్నారో దేవా, ఏ దర్శనము కలిగి ప్రభువా ఈ ఉపవాస ప్రార్థనల యొక్క నాయన కాడిని మోస్తూ ఉన్నారో, నిశ్చయముగా యేసు నామము ద్వారా ఆ దర్శనము నెరవేర్చబడాలని దీనులమయ్యా, నీవు మాత్రమే వృద్ధి కలుగజేయగల దేవుడవు గనక అయ్యా, ఇదిగో ప్రభువా, నీ వాక్య సందేశము ఇప్పుడు నాయన మా మధ్యలో మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడనై ఉండగా అల్పుడైన నన్ను మీరు అభిషేకించండి. వినుచున్న వారందరికీ ప్రభువా హృదయమును నాయన మీరు తెరవండి. అయ్యా, హృదయానికి సున్నతి చేయండి. వాక్యము ద్వారా అయ్యా ప్రతి బిడ్డ హృదయము నింపబడి దేవా నీలో నాయన ఫలించి వర్ధిల్లు వారిగా చెయ్యమని
మహిమ పొందుకోమని ఈ యొక్క ఉపవాస ప్రార్థనల యొక్క భారము దర్శనములో నాయన ఈ వాక్యోపదేశము కూడా ఒక పాత్రగా, ఒక ఆయుధముగా ఉండుటకు సహాయము చేయమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వాక్య ధ్యానములోనికి వస్తూ ముందున్న సమయమంతా నన్ను నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని సంఘమా, ఉపవాస ప్రార్థన, ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన చేయడం వలన సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తిగత జీవితాలకైనా కలిగే లాభాలేంటి, ఉపవాస ప్రార్థన వలన మనకు జరిగేటటువంటి దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎలాగుంటాయి, ఉపవాసం చేసేవారు ఎలాగ చేయాలి, దేవుని మందిరంలో ఎందుకు ఉపవాసం చేయాలి, ఇలాంటి ఎన్నో సంగతులను మీరు నేర్చుకుంటూనే స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ ప్రార్థన కూడికకు ప్రత్యేకంగా ఇవ్వబడిన అంశము మీద నేను మీకు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందించాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వింటే చాలా సులువుగా మీకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, సంఘంలో చెలరేగుతున్నటువంటి గలిబిలిని ఆయన పరిష్కరించడానికి మాట్లాడుతూ ఆత్మ ద్వారా రాస్తూ అంటాడు, కేవలం నేను చేసిన పని నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి, ఒక విశ్వాసి ప్రార్థనలో ఎదుగుతున్నాడు అంటే ఆ వృద్ధిని కలుగజేసిన వారు చెప్పాలి ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి వాక్యోపదేశంలో ఎదుగుతున్నాడు, ఒక కుమార్తె వాక్యోపదేశంలో ఎదుగుతుంది అంటే ఆ వృద్ధిని కలుగజేసిన వాడు దేవుడే. పరిచర్య ఈ సంవత్సరం ఒక సంఘము, ఒక మందిరంగా ఉంది. వచ్చే సంవత్సరం కల్లా 2 అయ్యాయి అంటే వృద్ధి కలుగజేసిన వారెవరు? దేవుడే. మన ఆత్మీయ జీవితంలో ఈరోజు ఏ ఆత్మీయ ఆశీర్వాదములు, మేలులు, అభివృద్ధి అయితే మనం చూస్తున్నామో ఆ సమస్త అభివృద్ధికి కారణము మన తండ్రి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ద్వారా తప్ప ఎవ్వరూ కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ప్రియ సంఘమా, ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే అర్థం చెప్పండి ఎవరైనా అమ్మా. అభివృద్ధి అంటే పెరగడము, ఎదగడము, టు గ్రో మోర్, ఎదగడము. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉంటే ఎదిగినట్ట? పుట్టిన పిల్లలు ఎదగాలంటే ఏం చేయాలి? వాళ్ళు పుట్టింది మొదలుకొని వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు కూడా ఎలాంటి నరిష్మెంట్ వాళ్ళకు అవసరమో, ఎలాంటి ఆహారము వాళ్ళకు అవసరమో క్రమముగా ఆ ఆహారాన్ని వాళ్లకు అందించడము ద్వారా పిల్లలు ఎదుగుతారు, పెరుగుతారు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ, నేను పాలతోనే మిమ్మల్ని పెంచాను అంటాడు. అంటే సంఘము ప్రారంభమైంది, లోకము నుండి వేరయ్యి బాప్తిజమము ద్వారా రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క రాజ్యము చేరడానికి సంఘము రక్షణలోనికి వచ్చింది. రక్షణలోనికి వచ్చిన సంఘము ప్రారంభ దశలో ఉంది గనుక పౌలు గారు అంటారు, నేను మీకు అన్నము కాదు పెట్టింది, నేను మీకు పాలు పోసాను అంటాడు. నేను మీకు పాలను పెట్టి పెంచాను అంటాడు. అంటే అది బాల్య దశ, ఇన్ఫాంట్ స్టేజ్. బాల్య దశలో ఉన్నారు కాబట్టి పాలను అపేక్షిస్తారు, పాలు పోసి పెంచాడు. ఇప్పుడు ఎల్లకాలము పాలే పడతారా? చెప్పరా? మీరెంత లేటుగా చెప్తే నేను అంత లేటుగా ముగిస్తా, మీరెంత తొందరగా చెప్తే నేను అంత తొందరగా ముగిస్తా, పావు గంటలో కూడా ముగిస్తా. కాబట్టి మీ మీదే ఆధారపడు. ఎల్లకాలం పాలే పడతారా? పట్టరు కదా. 6 నెలల తర్వాత మెల్లగా పప్పులన్నీ పిండి చేసి కలిపి తినిపిస్తూ ఉంటారు కదా. ఎందుకు? ఇంకొంచెం బలం కలగాలి, ఎదగాలి కాబట్టి ఇంకొంచెం బలం కలగాలి.
అందుకే ఇదే పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకసారి చదవండి దయచేసి. 6వ అధ్యాయం 2వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇదే పౌలు గారు సంఘానికి రాస్తూ అంటున్నాడు, ప్రియులరా, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని, అంటే పాలు మానేసి సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతున్న సంఘము ఉన్న స్థితిలో ఉండడము దేవుని చిత్తము కాదు. అది నిత్యము ఎదుగుతున్నదిగా ఉండాలి, అది నిత్యము వర్ధిల్లుతున్నదిగా ఉండాలి, అది నిత్యము ఫలిస్తున్నదిగా ఉండాలి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, దేవుడు ఆదాము అవ్వలను స్త్రీ పురుషులుగా వారిని తయారు చేసిన తర్వాత వారిని దీవించి ఇలాగన్నాడు, మీరు ఫలించండి అన్నాడు. మీరు ఫలించండి అన్నాడు. అంటే మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలో ఉండడం నాకు ఇష్టము లేదు. మీరు నిత్యము ఎదుగుతున్న వారిగా ఉండాలి. ఆమేన్. నిత్యము ఎదుగుతున్న వారిగా ఉండాలి. తరాలు మారిపోతున్నాయి ప్రియులరా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఈరోజు ప్రార్థనా పరులుగా మనకు మాదిరికరంగా నిలబడేవారు, ఈరోజు వాక్యోపదేశకులుగా మనకు మాదిరికరంగా నిలబడేవారు, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎదగడానికి దేవుడు ఎవరినైతే మాదిరికరంగా పెట్టాడో వాళ్ళొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పోరా, ఇక్కడ బైబిల్ దీవిట. థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు మనకి ఈరోజు మాదిరి అన్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత తరం వస్తుంది. మరి ఆ తర్వాత తరానికి మాదిరిగా ఎవరుండాలి? నువ్వు కాదా? అవునా కాదా? చెప్పరు? అవునా కాదా? మరి మాదిరిగా ఎప్పుడుంటావు? ప్రోత్సాహంగా ఎలా ఉంటావు? నువ్వు ఎదిగినప్పుడు ఉంటావు, నీలో ఎదుగుదల కనబడినప్పుడు ఉంటావు, నీలో ఆ ఫలము కనబడినప్పుడే నీవు మాదిరికరమైన ఒక విశ్వాసిగా నిలబడగలుగుతావు. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు సంఘము కొరకు ప్రత్యేకంగా స్టాండింగ్ ఇన్ గ్రేస్ మినిస్ట్రీస్, ఈ దేవుని కృప పరిచర్యల యొక్క సంఘము కొరకు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, ప్రతి ఒక్కరూ సంపూర్ణులగుటకు సాగిపోయే వారిగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరూ ఎవరికి వారే అన్నట్లుగా తయారవ్వాలి. అది దేవుని ప్రణాళిక. ఆమేన్, ఆమేన్. ఆ దేవుని ప్రణాళిక నీలో నెరవేర్చబడాలి. గనుకనే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, సంపూర్ణులగుటకు సాగిపోండి. సంపూర్ణులు అవ్వాలంటే ఎవరిలాగా మారాలి? తర్వాత ప్రశ్న, ఎవరిలాగా మారాలి? ఎవరిలాగా మారాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుటకు, అనగా క్రీస్తు, మళ్ళీ ఒకసారి చదవండి అక్క అర్థం. క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. ఎందుకు ఎస్జిఎం మినిస్ట్రీస్కి సంపూర్ణులు అవ్వాలని దేవుడు నియమించాడు అంటే, క్రీస్తు సంపూర్ణతలోనికి మనము కూడా మార్చబడాలి గనుక దేవుడు అలాగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆర్ వి రియల్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ అవర్ ఫుల్నెస్? మనము నిజంగా సంపూర్ణత వైపుకు సాగిపోగలుగుతున్నామా? మందిరానికి రావడం,
ఇలాంటి ఉపవాస ప్రార్థనలకు రావడము, మందిరంలోకి వచ్చి కూర్చొని పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టడము, పాడడము, ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తడము, మనము కూడా దేవుడిని స్తుతించడం, ఇవన్నీ సాధారణముగా మనము చేసేటటువంటి పనులు. ఇట్ ఈస్ అవర్ డైలీ కోర్స్. ఇది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగ జరుగుతూనే ఉంటుంది అంతే. కానీ అక్కడతో ఆగిపోవడం దేవుని చిత్తముగా. నీవు ఇంకా ఇంకా అభివృద్ధి చెందే సంపూర్ణతలోనికి, క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు సంపూర్ణతలోనికి నీ వచ్చే వ్యక్తి అవ్వాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ అర్థం అవ్వడానికి చెబుతాను. క్రీస్తు సంపూర్ణత అంటే ఎలాగా లెక్కగట్టగలం? దేవుని వాక్యంలో అంతరంగములో, నీ హృదయములో ఒక నిశ్చయత, అవును దేవుని చిత్తము నెరవేర్చుటలో నేను సంపూర్ణున్నవుటకు, సంపూర్ణాలనవుటకు నేను సాగిపోతున్నాను అనే ఆ కన్ఫర్మేషన్, ఆ నిర్ధారణ దేవుని ఆత్మ ద్వారా నీ హృదయంలో కలిగిందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, మనము సంపూర్ణమగుటకు సాగిపోవాలి. అలాంటి సంపూర్ణత, మనము దేవుని సంపూర్ణతలోనికి సాగిపోవడం అంటే ఎదగడము. ప్రియులరా, ఈరోజు సంఘానికి అతి ప్రాముఖ్యంగా అవసరమైన ఆహారం ఏంటో చెప్పనా? వాక్యం. ఆమేన్. చెప్పండి, ఏంటది? చాలామంది అన్నం తింటారు, కూర తినరు. చాలామంది కూరే తింటారు, అన్నం తినరు. ఒకరోజు ఒక వీడియో చూశాను, ఒక డాక్యుమెంటరీ, అంటే ఒక వ్యక్తిని గురించినటువంటి సంగతి వీడియో రూపంలో వస్తుంటే చూశాను. ఆమెకి ఎవరో చెప్పారట, అన్నీ పచ్చివే తింటే 100 కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని. అన్నీ పచ్చివే తింటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతారని ఎవరో చెప్పారట. అది విన్న రోజు నుండి మొదలేసింది ఆమె. దొరికిన కూరగాయలు మిక్సీలో వేస్తుంది, దొరికిన పండ్లు మిక్సీలో వేస్తుంది. ఇక అన్నం లేదు, మాంసం లేదు, ఏమీ లేదు, నీళ్లు కూడా లేవు. ఆమె కేవలం దొరికిన కూరగాయలు, దొరికిన పండ్లు మిక్సీలో వేసి 3 పూటల అంత గ్లాస్ జ్యూస్ చేసుకొని తాగుతుంది ఆమె. అలాగా 2-3 సంవత్సరాలు మొత్తానికి అయితే చేసింది. చివరికి ఆమె ఎలాగైపోయిందంటే, రేపు మాపు చచ్చిపోద్దని ఒంట్లో ఉన్న బలము, నరములలో ఉన్న రక్తము, మాంసము, ఎముకలలో ఉన్న సత్తువ అంతా కూడా క్షీణించిపోయి, ఎముకల గూడు కంటే భయంకరంగా అయిపోయింది. కళ్ళింత లోపలికి వెళ్ళిపోయి గుడ్లు బయటకు వచ్చి, జుట్టంతా ఊడిపోయి సగం బట్టతలతోని ఈరోజు రేపా అన్నట్టుంది. ఆమె గురించి డాక్యుమెంటరీ తీశారు. ఇలాంటి పని ఎవరు చేయకండి. భౌతిక సంబంధమైన జీవితంలో అన్ని సమపాళ్లలో ఉంటేనే ఈ శరీరానికి ఆరోగ్యం. అలాగే ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగి సంపూర్ణురాలవ్వాలి అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో అన్ని సమపాళ్లలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమి సమపాళ్లలో ఉండాలి? ఆహారము అనగా అన్నము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు. ప్రియులారా, దయచేసి చూడండి సార్. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలను ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఏ మాటలైతే చెబుతున్నాడో ప్రియులరా, ఆ మాటలు జీవమై ఉన్నాయట. అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిత్యము నీలో నివసిస్తూ నీ ఆత్మను జీవింపజేయాలి, నీ ఆత్మలో నిన్ను వర్ధిల్లజేయాలి అంటే నీలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని వాక్యమునట మనలో సమృద్ధిగా నివసింపనీయాలట. వాక్యం వింటారు చాలామంది. పోయిన వారం మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పారంటే చూసుకోవాలి ఒకసారి అంటారు. ఆ పోయిన వారం ఏం చెప్పారంటే అది కూడా చాలామందికి గుర్తుండదు. పోనీ ఇంటికి పోయి ఏమైనా చదువుతారా, దాన్ని ఏమైనా నెమరు వేసుకుంటారా అంటే ఏమో చెప్పలేము. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసించినప్పుడే ఆ వాక్యము మనకు జీవముగా పనిచేస్తుంది ప్రియులరా.
ఆ వాక్యం వలన మనము బ్రతుకుతాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందుకే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో సీమోను పేతురు ప్రభువైన, నన్ను చూడండి, ఇక నేను చదవమని చెప్పలేదుగా, నన్ను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సీమోను పేతురు యేసయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఆల్ నైట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు పడలే. కానీ యేసయ్య అంటున్నాడు, ఇక్కడ ఇవ్వాల, ఇప్పుడే ఇవ్వాల. అంటే సీమోను పేతురు అంటాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీ మాట చొప్పున, అకార్డింగ్ టు యువర్ వర్డ్ ఐఎమ్ కాస్టింగ్ మై నెట్. నేను ఈ వల వేస్తున్నా. వల వేశాను ప్రియులరా, వలలు పికిలిపోయి ఓడలు పట్టనంత విస్తారమైన చేపలు వారికి ఆ గడియలో దొరికాయి. రాత్రంతా అలసిపోయారట. మన జీవితాలు కూడా అంతే, ఎంత అలసిపోతాయో. ఎన్ని కష్టాలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని సమస్యలో, ఎన్ని శోధనలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్ని అప్పుబాధలో, ఎన్ని అనారోగ్య సమస్యలో, ఎన్ని కుటుంబ సమస్యలో, ఎన్ని వ్యక్తిగత సమస్యలో, ఇంట్లో సమస్యలు, సమాజంలో సమస్యలు, ఉద్యోగం చేసే దగ్గర సమస్యలు, చదువుకునే దగ్గర సమస్యలు. సమస్య మనం అనుభవించని స్థలం ఏది? ఒకంత క్రైస్తవునయ్యాంగా సిమ్మెడి దెబ్బ, సుత్తి దెబ్బ ఒకటి ఎక్కువే పడిద్ది మనకి. ఎందుకు? సాతాను వలన కలిగే శ్రమ లాగుంటుంది. మరి క్రీస్తులో విశ్వాసం ఉంచువానికి శ్రమ అధికము. మంచి భక్తిలో ఉండాలనుకునే వానికి శ్రమలు కలుగుతాయట. శ్రమ అనుభవించి అనుభవించి చివరికి ప్రాణం ఏమైపోద్దో తెలుసా? అలిసిపోద్ది. చెప్పండి, ఏమవుద్ది? అలిసిపోద్ది, విసిగిపోద్ది, అలిసిపోద్ది. అంటే ఇక ఎందుకు బ్రతుకుతున్నా నేను అనే ఆలోచనలోకి వచ్చేస్తుంది. చాలామంది సేవకులు కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్పగా విన్నాను. నేను కూడా చాలాసార్లు అలాగ అనుకున్నాను. అసలు ఎందుకు బ్రతుకుతున్నాను? శ్రమ, దాని తీవ్రత, దాని ప్రభావం విసిగిపోయేలాగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ ప్రాణము విసిగిపోతుంది అనగానే నువ్వు దేవుని వాక్యమును భుజించడం మొదలు పెడతావో, దేవుని మాటను నీవు అంగీకరిస్తావో, ఆ ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు జీవము గల మాట విసిగిపోయిన, అలిసిపోయిన నీ ప్రాణానికి నూతన బలమును, నూతన జీవమును కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము అభివృద్ధి చెందేవారిగా ఉండాలి, ఎదిగేవారిగా ఉండాలి, ఫలించేవారిగా ఉండాలి. సంఘము కదా, సంఘమైన మనందరము కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి సాగిపోయేవారిగా ఉండాలి. అలా సాగిపోవాలి అంటే నిత్యము వాక్యమును భుజించేవారమై ఉండాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి ప్రియులరా, దేవా నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా, నీ మాట చొప్పున నేను నెరవేరుస్తాను ప్రభువా, నీ మాట చొప్పున నేను నడుస్తాను ప్రభువా అనే తీర్మానంలోనికి రండి. ఆ దేవుని మాట మిమ్మల్ని సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తుంది. వాక్యము అన్నము లాంటిదైతే మరి కూర వద్దా? ఏమ్మా కూర వద్దా? కూర కావాలా వద్దా? మరి కూర ఏంటి? కూర ఏంటి? చెప్పేయండి గట్టిగా, కమాన్ గట్టిగా. కూర ఏంటి? ప్రార్థన. పూట పూట కూర తింటామా? పూట పూట ఒట్టన్నం తింటామా? మా అంటే ఒక పూట తింటాం, అవునా? కూర ఉండొద్దా? ఉండాలా వద్దా? మరి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన. ఒకరోజు నా విశ్వాసికి చెబుతున్నా, అంటే విశ్వాసులందరికీ నేర్పిస్తాను, ఇలాగా చెబుతూ ఉంటాను. ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగాను. ఇలాగే చేసుకుంటున్నామన్నారు. అబ్బా, రోజు చేసుకుంటున్నారా? రోజు చేసుకుంటున్నాం పాస్టర్ గారు అన్నారు. ఆహా, ఇంత మంచి భక్తులు పరులను నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం అని మనసులో సంతోషిస్తున్నా. అయితే నేను అడిగాను, ఏ టైంలో చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకుంటున్నావా అంటే చేసుకుంటున్నా అన్నారు. రోజు చేసుకుంటున్నావా అంటే రోజు చేసుకుంటున్నా అన్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఏ టైంలో చేసుకుంటున్నారు అంటే సమాధానం లేదు. ఇక ఏమి లేదు, ఏమి లేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందిని అడిగితే సమాధానం చెప్పగలరండి? మా సునీతక్క దొరకక్క అయితే చెప్తారు టక్కన.
ఎందుకంటే వాళ్ళని నేను చూశాను కాబట్టి. మమ్మీని అడిగితే చెప్తారు సమయం, ఈ టైం నుండి ఈ టైం నాన్న, ఈ టైం అని. సమయం ఉండదు. దేనికి ఉండదు? ప్రార్థనకు సమయం ఉండదు. కానీ ప్రార్థన చేసుకుంటున్నారట. అంటే ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటి? మనసులో ఏసయ్యా 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 ఏసయ్యా, అమ్మయ్యా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు సహాయం చేయయ్యా, నువ్వు బలమియ్యయ్యా, నా కుటుంబాన్ని చూసుకో అయ్యా, నా కష్టాలు తీసేయ్యా, నా రోగాలు తీసేయ్యా, నా పిల్లల్ని బాగా చూడయ్యా, నా సమస్యల నుండి విడుదలనివ్వయ్యా. ఇదే ప్రార్థన. 24 గంటలు ఇదే ఆలాపన. నిద్ర కూడా పట్టదుగా, శ్రమలు ఎక్కువయ్యి. రాత్రి కూడా నిద్ర పట్టకపోతే ఆ మంచం మీద అలాగుండి ఇలా కళ్ళు తెరిచి అలాగా మాట్లాడుకోవడమే. కానీ స్పెషల్గా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని హాయిగా దేవునితో సమయం గడుపుదామని ఎవరు అనుకోరే. అందుకే ఎఫెసీ 4:12 పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు అన్నాడు, మామూలోడు కాదు, పరిశుద్ధాత్మదేవుడు. కొడితే కరెక్ట్గా కొడతాడు. ఏమన్నాడు? క్రీస్తు సంపూర్ణత ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, పరలోక రాజ్య సంగతులు చెప్పాడు. మరి ప్రార్థన సంగతి ఏంటి? చదువుదామా ఒకసారి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములో వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎవరాయన? మన ప్రభువైన యేసు క్రీస్తు. ఏం చేయడానికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడో తెలుసా? ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అంటారు. కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఉపవాస ప్రార్థన ఉంది, ఏకాంత ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, వ్యక్తిగత ఇలాగా ఎన్ని రకాలైన ప్రార్థనలు లేవు? ఈ ప్రార్థనలన్నిటికంటే విలువైన ప్రార్థన ఏకాంత ప్రార్థన. ఆమేన్. ఏకాంత ప్రార్థన నిజం ప్రియులారా. ఏకాంత ప్రార్థనలో దొరికే ఆ మధురమైన దైవానుభూతి ఇంకా ఎక్కడా దొరకదు. అనుభవిస్తూ చెబుతున్నాను. ద ఎసెన్స్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్ ఈజ్ వెరీ మచ్ ఇంటెన్సివ్. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ ప్రభావము, ఆ శక్తి. ఎవరు ఇలాగా తండ్రి అయిన దేవునితో ఏకాంతంగా ప్రార్థన సహవాసం చేస్తారో వారు ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, ప్రియులారా, తన కుమారుడైన క్రీస్తు యేసు సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచాడు దేవుడు? యేసయ్యతో సహవాసం చేయడానికి. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నా. మరి ఆ ప్రార్థనలో సహవాసం ఉందా? సహవాసం ఉందా? ఏకాంత ప్రార్థన అనుభవం ఉందా? నా ప్రియ దేవుని సంఘమా, మీ దైవజనులు, మన దైవజనులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మనలో దేవుడు వారిలో పెట్టిన ఆ దర్శనాన్ని చూడాలి అంటే మనము సంపూర్ణం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. మనం ఏమవ్వాలి? ఏమవ్వాలి? నేను మెల్లగా అడిగానని మీరు మెల్లగా చెప్తున్నారులే, నాకు తెలుసు. కొద్ది గట్టిగా చెప్పండి. ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలంటే ఏం కావాలి మరి? ఒకటి అది ఆడే కూర్చోండి, అది కోరేది అంటారు మీరు ఎప్పుడు. ఒకటి ఏముండాలి? వాక్యం ఉండాలి. 2 ప్రార్థన ఉండాలి. మరి 2 తిన్నావా? గొంతు పట్టదా? పట్టిద్దా? పట్టింది ఎప్పుడైనా? ఏం తాగుతావు? ఆ కూరని, అన్నాన్ని మెల్లగా తీసుకెళ్ళి కడుపులోకి దింపిద్ది. ఏంటది? నీళ్ళు కదూ. మరి ఆ నీళ్ళు వద్దా? నీళ్ళేంటి మరి? విశ్వాసము. చెప్పండి అందరూ. విశ్వాసం. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా మీకు, మీరు ఇవి కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని సంపూర్ణతలోకి నడిపిస్తారు అని చెబుతున్నా. దీన్ని మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. అవునా కాదా? మేము నమ్మము అంటే
చూడలేరుగా. అంటే నేను చెబుతున్న ఈ వాక్యమును మీ యొక్క అంతరంగములోనికి తీసుకొని వెళ్ళగలిగినది మీ నమ్మిక, మీ విశ్వాసం. మీ హృదయంలో బలంగా నాటగలిగింది ఈ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దేవుని వాక్యం అంటుంది ప్రియులరా. హెబ్రీ 11:6 ఇలాగ మాట్లాడుతూ వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసము వలన మాత్రమే మనము దేవునికి ఇష్టలుగా ఉంటామట. ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నారు? దేవుడు నన్ను ఇష్టపడితే చాలు అనుకునే వాళ్ళు చేయొచ్చు. మొహమాటం ఏమీ లేదు, మనందరికీ ఇష్టం కదా. అయితే ఏం కలిగి ఉండాలో తెలుసా? విశ్వాసం. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితంలో నడుస్తావో అప్పుడు వాక్యానుసారంగా జీవించడం చాలా సులువైపోతుంది. ప్రార్థనను ఏకాంతముగా దేవునితో గడపడం కూడా చాలా సులువైపోతుంది ప్రియులరా. ఈ 3 నీ ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ఎంతైనా అవసరమైనటువంటి సంగతులు. ఈరోజు ప్రస్తుత 21వ శతాబ్దంలో క్రైస్తవ సంఘములో ప్రవచనాలున్నాయి, క్రైస్తవ సంఘములో అద్భుతాలున్నాయి, క్రైస్తవ సంఘములో ఆర్భాటాలున్నాయి, క్రైస్తవ సంఘములో ప్రజలను ఎన్ని రకాలుగా ఆకర్షించాలో అన్ని రకాలైన ఆకర్షణలు ఉన్నాయి. కానీ చాలా తక్కువ సంఘాలలోనే ఇదిగో ఈ 3 ఉన్నాయి. అలాంటి తక్కువ సంఘాలలో ఇలాగ దేవుడు ఎస్జీఎంను నిలబెట్టినందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఘనత ఎస్జీఎం మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మరి ఈ మినిస్ట్రీస్లో సభ్యులైన మీరు ఆ దర్శనములో, ఆ భారములో, ఆ దేవుని రాజ్యము చేరేటటువంటి మీ ఆత్మీయ ప్రయాణములో సంపూర్ణులు అవ్వకూడదా? సంపూర్ణులయ్యే వారిగా ఉండకూడదా? సంపూర్ణులు అవ్వడం అంటే ఏంటి? దేవుడు నిన్ను చూసినప్పుడు నీ జీవితం ద్వారా ఆయన చిత్తము నెరవేరిందని ఆయన చెప్పడం. మనుషులు సాక్ష్యం ఇవ్వడం కాదు, ఎవరు సాక్ష్యం ఇవ్వడం కాదు. అందుకే యేసయ్య అన్నాడు, అందుకే నా గురించి నేను చెప్పుకుంటే అది చెల్లదబ్బా, నా తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా గురించి నేను ఎన్ని డబ్బాలు చెప్పుకుందును, అది చెల్లదు. కానీ నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు నా గురించి. నా తండ్రి సాక్ష్యము నిజము. రేపు మన విషయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు అనాలి, అవును వీళ్ళు నా చిత్తాన్ని నెరవేర్చారు. ఆమేన్. నా చిత్తాన్ని నెరవేర్చారు. ఆ చిత్తము నీలో నెరవేర్చబడడానికి గాను నీలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. నీవు దేవునితో, యేసయ్యతో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉండాలి. నీవు నిత్యము విశ్వాసము కలిగిన వ్యక్తివై ఉండాలి ప్రియులరా. ఇప్పుడు ఈ వాక్యమైన, ఈ ప్రార్థనా జీవితమైన, ఈ విశ్వాసమైన పరిశుద్ధాత్మ వలన దేవుడు నీకు అందజేస్తున్నాడు కదా. మరి ఆ దేవుడు నీకు ఈ 3 అందజేయడానికి వాడుకునేది ఎవరిని? మీ అయ్యగారినేగా, మన అయ్యగారినేగా. అవునా? మరి ఆయన ఏం చెబుతున్నారు మీకు? ఎగిరి గంతులు వేయండి అని చెబుతున్నారా? బిల్డింగ్ పైన దూకండి అంటున్నారా? నాలాగొచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పండి అందరూ అంటున్నారా? మరి ఏమంటున్నారు? ఆయన బాధ ఏంటి? ఆయన భారం ఏంటి? ఆయన ప్రార్థన ఏంటి? ఆయన తాపత్రయం ఏంటి? చెప్పరు? మీరందరూ వాక్యములో, మీరందరూ ప్రార్థనా జీవితంలో, మీరందరూ విశ్వాసములో సంపూర్ణులుగా మారాలనేగా. మరి ఎంతసేపు ఆయన భారమేనా? ఎంతసేపు వన్ సైడేనా? మీ నుండి కూడా అదే రకమైన స్పందన రావాలి. వచ్చినప్పుడే ఈ పరిచర్య దేవుని మహిమను ఇంకా ప్రభావముతో వెదజల్లే పరిచర్యగా మారుతుంది. అలాగా మారేటటువంటి స్థితి దేవుడు కలుగజేయగలడు. కనుకనే నిన్ను ఎస్జీఎంలో నిలబెట్టాడు, ఈ చర్చ్లో నిలబెట్టాడు. ఇక్కడ నిలబడుతున్నటువంటి నీవు క్షేమాభివృద్ధి చెందాలి. అందుకే యోహాను గారు తన ప్రియునికి పత్రిక రాస్తూ అన్నాడు,
ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్నాడు. ఏమన్నాడు? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం. నువ్వు ఎందులో ఎదిగావు నాకు అనవసరం. నువ్వు ఆత్మలో వర్ధిల్లావా లేదా? నువ్వు ఆత్మలో వర్ధిల్లావా లేదా? అదే అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఇక్కడే మందిరంలో నేను ఒక 2 నెలలు గడిపాను. ఆ టైంలో నేను ఒక ఊరు వెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత డాడీతో మాట్లాడుతున్నా. డాడీ ఫలానా వ్యక్తులు పరిచయం అయ్యారు అంటే తెల్లోళ్ళు, ఇంగ్లాండ్ నుండి వచ్చారు. వాళ్ళు పిలిచినోడు వదిలిపెట్టేశాడు. రోడ్డు మీద పోతుంటే నేనేదో చొరవ మీద వెళ్ళి పరిచయం చేసుకున్నాలని పరిచయం చేసి, అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. పరిచయం చేసుకుంటే వాళ్ళు నన్ను చూసి నేను సేవకుడు అని తెలిసి ముచ్చటపడి వాళ్ళ అడ్రస్లన్నీ నాకు ఇచ్చి వెళ్ళారు. మేము వెళ్ళిన తర్వాత నిన్ను ఎలాగైనా కాంటాక్ట్ చేస్తాం, ఒకసారి మాకు మెయిల్ చేయని. నేను అక్కడి నుండి హడావుడిగా డాడీ దగ్గరకు వచ్చాను. వచ్చి డాడీతో అన్నాను, డాడీ ఇంకేముంది, అయిపోయింది ఇక మన పరిచయం, సూపర్ డూపర్, ఇక లక్షల కోట్లు వచ్చేస్తాయి మనకి. ఇదిగో డాడీ తెల్లోళ్ళు కలిశారు, వాళ్ళ మెయిల్స్, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చారు, కాబట్టి మీరు ప్రేయర్ చేయండి డాడీ అని డాడీ చేతిలో పెట్టబోయా. అప్పుడు డాడీ ఏమన్నారో తెలుసా? అది తీసుకొని ఇలాగ చిన్నగా మడత పెట్టి దాన్ని ఎక్కడో ఏదో షెల్ఫ్ సందులో అలాగ దూరు చేసి అన్నాడు, ముందు ప్రార్థనలో ఎదుగురా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందు దేవుని కనికరం పొందుకొనడానికి ఎదుగు. తెల్లోళ్ళేంది, దేవుడే నీకు ఇస్తాడు, దేవుడే మనకి. ఇవన్నీ మనకెందుకు నాన్న, పోయి ప్రార్థనలో ఉండిపో అన్నారు ఆయన. కదా డాడీ, ప్రార్థనలో ఉండిపో అని. కానీ ఆరాటం ఆగదుగా. ఆగిద్దా? ఆగదుగా. ఉబలాటం ఆగదుగా. 20 సంవత్సరాల తర్వాత ఒక తెల్లోడు పరిచయం అయ్యాడు. లాస్ట్ ఇయరే పరిచయం. వస్తున్నా అన్నాడు ఇండియా. యాడికి వస్తున్నామన్న నేను, ఇంకేడికి నీ దగ్గరకే వస్తున్నా అన్నాడు. అయితే వచ్చాయన్నా నేనక. వచ్చాడు, రూపాయి ఇయ్యలే, 50,000 తినిపోయాడు. అన్నారుగా ఆయన, ఏమని, ఆయన ఉంటే చాలరా అని వినాలగా. వింటమా? అస్సలు ఇంటే సంపూర్ణం ఎట్లయితా అని చెప్పండి. 50,000 అరిగిపోయిన తర్వాత అర్థమైంది నాకు, ఆహా దేవా అప్పుడే చెప్పావు ప్రభువా, నేను పట్టించుకొని ఉంటే భలేగుండేది. ఈడు నాకు రూపాయి ఇయ్యలేదు కానీ నా దగ్గర తినిపోయింది. ఈయన ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏమీ చేయలేను. ఆడు వెళ్ళిపోయా కదా, ఆడు వెళ్ళిపోయా. మళ్ళీ నాయి కాదు, నా సంఘ పెద్ద ఆయన ఉబలాటం కొద్దీ ఒక 20,000 పెట్టాడు ఆయన కూడా. వినాలగా. అప్పుడు గుర్తొచ్చింది, అరే అప్పుడే ఈయనుంటే బాగుండేదిగా. ఇక అప్పుడు అనుకున్నా, ఇక ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా నాకు అనవసరం, నడిపిస్తున్న ఆయన ఉన్నాడు, ఆయన చిత్తం నెరవేర్చడానికి సాగిపోతా. వర్ధిల్ల చేసేవాడు ఆయనే, ఇచ్చినవాడు ఆయనే, దీన్ని వర్ధిల్ల చేయువాడు కూడా ఆయనే. నా ప్రియ దేవుని సంఘమా, నిన్ను వర్ధిల్ల చేయువాడు కూడా ఆయనే. నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే ఆయన చెప్పింది నువ్వు. ఆయన ద్వారా దేవుడు ఏదైతే నిన్ను చెయ్యమని చెబుతున్నాడో దానిని చెయ్యి, దాని ప్రకారం నడు, దానిలో స్థిరంగా నిలబడు. అప్పుడు నీ ఆత్మలో నీవు వర్ధిల్లుతావు, క్షేమాభివృద్ధి పొందుతావు, సంపూర్ణతలోనికి సాగిపోతావు, దేవుని రాజ్యంలో ఘనత పొందుతావు. దేవుడు నిశ్చయంగా అట్టి రీతిలో నిన్ను దీవించునుగాక. ఆమేన్. మోకరించండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, మా హృదయాంతరంగములను ఎరిగిన మా దేవా, నీ మాట సత్యము ప్రభువా. మేము సంపూర్ణమగుటకు సాగిపోవాలి. నీవు మారలేదు దేవా, నీ ఆలోచనలు మారలేదు, నీ ఉద్దేశములు కూడా మారలేదు. నీవెన్నటెన్నటికీ ప్రభువా నీ మాట సత్యము, నమ్మదగిన దేవుడవు. ఇదిగో ప్రభువా, మరి ఒక్కసారి అయ్యా నీ యొక్క దాసులు, నా ఆత్మీయ తండ్రి దైవజనులు పాలరాజు గారి ఎదుట నాయన అయ్యా సంఘానికి ప్రభువా నీ వాక్య సందేశం అందించే ఈ గొప్ప కృప మాకు అనుగ్రహించారు, నాకు అనుగ్రహించారు. నీకు వందనాలు యేసయ్యా. నీవు నా హృదయంలో ఉంచిన మాటలు, నాకు ప్రేరేపణగా కలుగు చేసిన నీ ఆలోచనలు, ఇదిగో నాయన ఈ నీ బిడలకు ప్రభువా నేను ప్రకటన చేశాను.
అయ్యా, ఎంతమంది నాయన ఆ మాటలను జాగ్రత్తగా విని వాటిని అంగీకరించారో వారందరూ సంపూర్ణతలోనికి సాగిపోవునట్లుగా, వారి ఆత్మలో క్షేమాభివృద్ధి కనబడునట్లుగా మీరు మీ బలమైన ఆత్మకార్యములు వారిలో జరిగించండి తండ్రి. నీకు వందనాలు. ఆత్మయందు తీవ్రత గలవారై అయ్యా, నీ యొక్క నాయన చిత్తమును నెరవేర్చుటకు పరిశుద్ధత గలవారై నీ ఎదుట నిలబడుటకు ప్రభువా నీతో సహవాసం గలవారై, జీవము పొందుకొనుటకు నీ వాక్యమును గలవారై, వీటన్నిటినీ సమపాళ్లలో వారిలో ఉంచగలిగిన విశ్వాసము గలవారై, నీ దాసుని యొక్క వాక్యోపదేశము ద్వారా బలము పొందుకుంటూ నీ కొరకు ఫలిస్తూ సాగిపోవుటకు సహాయము చేయమని, మహిమ పొందుకోమని అల్పుడైన నాకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తుతిస్తూ ఈ ఉపవాస దీక్షల యొక్క ఉద్దేశాన్ని మీరు నెరవేరుస్తూ ఘనపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ వేడుతూ వాక్యము కొరకు కృతజ్ఞతా వందనాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారికి నా ప్రత్యేక వందనాలు. చాలా వందనాలు. నిజంగా నా కుమారుడు అప్పటికిప్పటికే చాలా అంటే మెచ్యూర్ అవుతూ ఉన్నారు. ఏదైనా అనుభవంలోకి వస్తే తప్ప మనం మాట్లాడలేము. దేవుని కృపను బట్టి ఈ చివరి సెషన్లో రావడానికి దేవుడి కృప చూపించారు. ముందుగా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనము వెళ్ళిపోదాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రియరక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి, ఆయనిచ్చు ఆదరణ కూడిన మనకు, లైవ్లో చూచిన ఆత్మీయ బిడ్డలకు, నా సహోదరులకు, ప్రియులకు, ఇక్కడ వేరే దేశాల్లోనూ ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువు యొక్క అపారమైన కృప సమృద్ధిగా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారుడు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి వాళ్ళ కుదరదు అన్నారు, కానీ దేవుడే కుదిరించినట్టున్నారు.